శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది పడుతున్నటువంటి జనరల్గా ఎటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో వాటిని మనంతట మనమే మన జన్మజాతకంలో ఏ రకంగా చూసి పరిష్కారం చేసుకోవచ్చు, చాలా సింపుల్గా అనే విషయాలు తెలుసుకుందాం. ఒకటి, అందరూ ఇబ్బంది పడేది ఏమిటంటే వాళ్ళ జీవితంలో ఎదగలేకపోతున్నాము. మీ లగ్నం ఏంటి, మీ లగ్నాన్ని బట్టి అసలు ఏ గ్రహాన్ని చూసుకోవాలి, ఏ గ్రహ సంబంధించి చేసుకోవాలి. అలాగే వాళ్ళ జీవితంలో ప్రఖ్యాతులుగా ఎదగలేకపోతున్నారు కూడా ధనపరంగా ఎదగలేకపోతున్నారు. అంటే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు అసలు మీ లగ్నానికి, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా ఉంటుంది. ధనం ఒక ఎత్తు అయితే మనకి రుణము, ఎక్కువ రుణాలు ఉన్నాయండి, ఏంటో ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వాటికి అట్లాగా మీ లగ్నరీత్యా అదేవిధంగా ధనము, రుణము, కెరియర్ పరంగా కానివ్వండి, అలాగే వివాహపరంగా కానివ్వండి, ఈ విదేశీ సంబంధించినవి కానివ్వండి, ఇలాగా కొన్ని అంశాలు ముఖ్యంగా మేజర్గా మనకి ఏం కావాలి హెల్త్ పరంగా, వీటిని అసలు మనం ఎలా చూసుకోవాలి మన పర్సనల్ చార్ట్లో మనంతట మనమే, దీంతోపాటు దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభం వారి కనుక చూసుకుంటే మీ లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు సర్వసాధారణంగా 9-6 లార్డ్షిప్ వచ్చినందుకు వృషభారం కానివ్వండి, వృశ్చికానికి కానివ్వండి, మీకు కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ శుక్రుడు కనుక పాడైతే మీరు ఎందులో ఇరుక్కుపోతారు లైఫ్లో అంటే అప్పులు చేయడం వల్ల, రుణం ఇవ్వడం తీసుకోవడం వల్ల, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల. అందుకని మీరు ఏం చేయాలి, మీరు ఎదగాలంటే ఏదైతే అడ్డుపడబోతుందో దాన్ని ఫస్ట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే చిన్నప్పటి నుంచే హెల్త్ కాన్షియస్ ఉండడము, ఎవరికి రుణ సంబంధించిన విషయాల్లో తొందరగా పడి ఇవ్వకపోవడము, తీసుకోకపోవడము లాంటివి చేయకుండా ఉండగలిగితే మొట్టమొదటి స్టెప్ మీకు అక్కడ అది ఇస్తుంది. ఇక్కడ రెండవది ధనం, ధనాధిపతి బుధుడు. మీకు ఈ బుధుడు ఎప్పుడైతే ధనాధిపతి అవుతున్నాడో, సహజంగా బుధుడు వ్యాపారానికి కారకుడు. జనరల్గా ఏంటంటే ఒక ఐడియా ప్లాన్ చేసుకోవడం, మీ యొక్క ఆలోచనలే మీ ధనంగా చెప్తూ ఉంటారు వృషభ లగ్నానికి. అయితే వృషభ లగ్నానికి సర్వసాధారణంగా ఓపిక ఎక్కువ మీకు. అయితే ఈ ఓపిక ఎక్కువే మీ బలంగా చెప్పుకుంటాం. ఎవరికో శుక్రుడు బాగా పాడైపోతే తప్ప 99% ఆఫ్ కేసెస్ ఈజ్ ఓపిక ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ బుధుడు కనుక బాగున్నాడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైనాన్స్ ఇచ్చే గ్రహం మీకు బుధుడు అయ్యాడు కాబట్టి ఆ బుధగ్రహం ఎట్లా ఉంది, బుధుడు బాగున్నాడా మిమ్మల్ని ఆపేవాళ్ళే ఉండరు వ్యాపారంలో, గుర్తుపెట్టుకోండి. కానీ మీకు బుధుడు పాడయ్యాడండి, బుధరాశుల్లో మార్స్ అండ్ సాటర్న్ ఉన్నారు, లేకపోతే ఏదైనా పాపగ్రహం ఉంది, నీచబడ్డ శుక్రుడు ఉన్నాడు, లగ్నాధిపతి వెళ్ళే నీచబడ్డాడు అన్నప్పుడు అప్పుడు మీరు కొంచెం మనం ఏ వ్యాపారం చేస్తున్నాము, బికాజ్ ఆఫ్ ఒక వ్యాపారంలో మనకు రాణించాలంటే ఆ ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్తో కంజాయిన్ అయింది, తద్వారా మీకు ఏ వ్యాపారం ద్వారా ధనం రాబోతుంది అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ బుధుడు నీట్గా ఉన్నాడంటే సంతానం కలిగిన తర్వాత నుంచి ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతారు. అదేవిధంగా ఇక్కడ వివాహ కారకుడు కూడా కుజుడు అయ్యాడు కాబట్టి మీరు ర్యాష్గా ఉంటే మీ వచ్చే జీవిత భాగస్వామి స్మూత్గా ఉండాలి, లేదా మీరు స్మూత్గా ఉంటే అవతల వాళ్ళు కొంచెం ఈ 1 and 7 కాకపోతే అట్రాక్షన్ అదే ఉంటుంది వృషభ లగ్నం వారికి జీవిత భాగస్వామి మీద, బికాజ్ ఆఫ్ వీనస్ అండ్ మార్స్ వల్ల. అయితే ఇక్కడ ఉద్యోగంలో ప్రధానంగా వృషభ లగ్నం వారికి ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల డెవలప్ అవుతుంది మీకు చూసుకుంటే కనుక. సో ఇక్కడ మరి ఉద్యోగ సంబంధించిన విషయం ఎందుకు ఎదగలేకపోతున్నాము, కొంతమంది అంటుంటారు ఏమిటోనండి నాకు ఎంత సిన్సియర్గా జాబ్ చేసినా అవ్వట్లేదు అంటే, బికాజ్ ఆఫ్ మీ సాటర్న్ అబ్జర్వ్ చేయండి. అంటే సాటర్న్ ఎలా ఉన్నాడు, శనిని బలం పెంచుకోవాలి. అంటే ఏ ప్లానెట్ని బలం పెంచుకోవాలి, ఆ ప్లానెట్ బలహీనంగా ఉండడానికి గల కారణం ఏమిటి, ఇది ప్రధానంగా మీరు తెలుసుకోగలగాలి. సో ఇక్కడ ఏంటి, శని బలం కనుక పెంచుకున్నారా అంటే శనికి సంబంధించిన దానం ఇవ్వడం, శని భగవానుడి దగ్గర దీపారాధించడం, ఇవి ఎక్కువగా చేస్తుంటారు. కుజుడు గనక ఉదాహరణకి మీకు 7th and 12th లార్డ్ అయ్యాడు కాబట్టి కుజుడు కనుక వీక్గా ఉంటే ఇవన్నీ కూడా దేని మీద ఎఫెక్ట్ పడతాయి అంటే
వచ్చే జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్షిప్స్ చేసే అంశాల్లోని. అంటే కుజుడు పాడయ్యాడు, మీరు పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకూడదు. అదేవిధంగా కుజుడు పాడయ్యాడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకోవాలి. పర్టికులర్గా వృషభ లగ్నానికి అందరికీ కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన మాత్రం కాస్త విష్ణు సహస్రనామాలు చేయడం. అంటే పంచమంలో ఏదైనా గ్రహం ఉంది, ఆ గ్రహానికి సంబంధించి చేస్తూ ఉన్నట్లయితే మీ ఎదుగుదల కానివ్వండి, మీ ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి, మీ సంతానం విషయంలో కానివ్వండి, అలాగే మీకు ఏవైతే బ్యాడ్ కర్మాస్ పాస్ట్ లైఫ్లో చేస్తూ ఇబ్బంది పడుతూ వస్తుంటారో అవి క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మనం ప్రధానంగా జ్యోతిష్శాస్త్రంలో అర్థం చేసుకోవాల్సినటువంటి 2 విషయాలు ఉంటాయి పర్టికులర్గా. ఒకటి గోచారము, రెండవది జన్మజాతకము. గోచారం అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ గోచారం వల్లేనేమో అందుకే ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు, పక్ష ఫలితాలని, సంవత్సర ఫలితాలని చూస్తూ ఉంటారు. కానీ గోచారం ఒక 10-15% మాత్రమే మీకు సపోర్ట్ లేదా అపోజ్ చేస్తుందా అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది. కానీ మీ పర్సనల్ చార్ట్ ఏం చేస్తుందంటే, మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యాన్ని, పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మాస్ని రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఇగో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, అసలు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇవ్వట్లేదు, భగవంతుడు ఇన్ని కష్టాలు పెడుతున్నాను అనుకుంటా. అస్సలు భగవంతుడికి మీరు స్వయంగా చేసే కర్మకి సంబంధం లేదు. ఎలా అంటే, ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడు ఒక కాలేజ్కి. ఆ కాలేజీలో ఉండేటువంటి హెడ్ మాస్టరు మీరు రాసే ఎగ్జామ్కి సంబంధం లేదు. ఆయన మీరు రాసే ఎగ్జామ్ వల్ల మీకు మార్క్స్ వస్తాయి. ఎలా అయితే ఎగ్జామ్ రాసామో, ఎలా అయితే పార్టిసిపేట్ చేశామో, ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది, పరిగెట్టేవాడు దాన్ని బట్టి వాడు గెలుస్తాడు. అంతేగాని అక్కడ చూసేవాడు లేకపోతే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మిమ్మల్ని ఏమి పరిగెట్టినప్పుడు ఆపడు కదా. సో ఏంటంటే, ఇక్కడ మన కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు సంబంధం లేకుండా ఏదైనా ఒక విషయం, అంటే సిబ్లింగ్స్తో గొడవలు కావచ్చు, తల్లిగారితో, కొంతమందికి మాతృదోషాలు ఉంటాయి, తల్లిగారితో గొడవలు కావచ్చు, పితృదోషాలు ఉంటాయి, అంటే వంశాభివృద్ధి అవ్వట్లేదన్నా, లేకపోతే తండ్రితో గొడవలున్నా, లేకపోతే భార్యతోనో భర్తతోనో గొడవలున్నా, ఇవన్నీ ఏంటంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి కర్మలే ఈ రూపంలో వస్తున్నాయి అని అర్థం చేసుకొని, వీలైనంత మట్టుకు ఆ గొడవలను ఎక్కువ పెంచుకోకుండా తగ్గించుకుంటే మీ కర్మ తగ్గుతుంది. కానీ దాన్ని మరింత పెంచుకుంటున్నారు, ఇంకా గొడవలు చేసేసి కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్స్ అని. కొంతమంది ఉన్మాదంగా ప్రవర్తిస్తే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఆ ఉన్మాదులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడట్లేదు. మరి చిన్న చిన్న విషయాలుగా మీరు రెచ్చిపోయి అవతల వాళ్ళు అన్నదమ్ములతో కావచ్చు, తల్లిగారితో కావచ్చు, తండ్రి గారితో కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ వల్లే తల్లితో పడట్లేదు, భార్యతో పడట్లేదు. ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చేసి మరలా మీరు దాన్ని పెంచుకుంటుంటే కొన్ని వందల జన్మలు మీరు మళ్ళీ ఎత్తుతూ ఆ కర్మలను అనుభవిస్తూ, ఏమిట్రా నా కర్మ అని అనుకుంటూ, తెలియని అజ్ఞానంలో దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ భగవంతుడు కేవలం మీ కర్మకి ఫలితం ఇచ్చే ప్రదాత మాత్రమే. కానీ మీ కర్మకి ఆయన ఎక్కడ కూడా అడ్డుపడ్డం కానీ, ఇప్పుడు మీకు మంచి కర్మ ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి, ఆయన వచ్చేమో అడ్డుపడ్డు, ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైన్, నేను పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఇది కాబట్టి ఇలా అనుభవిస్తున్నాను కాబట్టి మొట్టమొదటిగా భగవంతుని పాదాలు పట్టుకొని నేను పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే అందుకే నాకు ఈ అన్నదమ్ములతో పడట్లేదు, అందుకే నేను సంపాదించలేకపోతున్నాను, సరైన భార్య భర్త రాలేదు, లేదా వివాహం అవ్వట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది పొద్దున కూడా నేను ఒక జాతకం మాట్లాడినప్పుడు అతను ఏమన్నాడంటే, మీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారండి, చాలా లవింగ్ అండ్ ఎఫెక్షన్, అంటే అందుకే సార్ దేవుడు తొందరగా పట్టుకెళ్ళిపోయాడు అన్నాడు. అసలు అది సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు ఎందుకు పట్టుకెళ్ళిపోతారంటే, అంత శాడిస్ట్ కాదు కదా. వాళ్ళు ఎవరైతే జన్మ ఎత్తారో వాళ్ళు జన్మనెత్తినప్పుడే ఒక పర్పస్ కోసం భూమి మీదకి వస్తారు. ఒక పర్పస్ కోసం భూమి మీదకి వచ్చి ఆ పర్పస్ అయిపోగానే మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోతుంది జీవుడు. అంతేగాని మంచిగా ఉన్న తల్లిదండ్రులని దేవుడు పట్టుకుపోవడం, అస్సలు బాలిన తల్లిదండ్రులని దేవుడు కావాలని ఉంచడం, అలాంటి స్క్రీన్ ప్లే ఏమి చేస్తూ కూర్చోడు ఆయన. అది ఒక పర్పస్ ముందే మనం కోరుకుంటాం. లేకపోతే వాళ్ళ కర్మలను బట్టి ఇంతకాలం మనకి యోగం ఉంటుంది, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యని, అంటే తల్లిదండ్రుల మధ్యన కావచ్చు, భార్యాభర్తల మధ్యన కావచ్చు, వీళ్ళిద్దరికీ కొంత రుణం ఉంటుంది. ఆ రుణం తీరిపోగానే వెళ్ళిపోతారు. ఇంకా ఎలా అయితే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి ఆ స్టేషన్ రాగానే ఎలా దిగిపోతాడో ఇది కూడా అంతే అని అర్థం చేసుకోవాలి. ఇక నేను చెప్పేది ఒకటే, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలితా సహస్రనామాలు నిత్యము పఠించండి.
నిత్యము మీరు కనుక లలితా సహస్రనామాలు పఠిస్తున్నట్లయితే దానికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే అది ఎవరో రచించినవి కావు, వాటిని అపౌరుషములు అంటారు. అంటే వసిన్యాది వాగ్దేవతలు అని అమ్మవారిలో నుంచే తెల్లటి కిరణాలుగా బయటికి వచ్చి వాళ్ళు శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఉంటారు. వాళ్ళనే వాళ్ళ యొక్క నామాలు స్మరిస్తే కూడా సర్వరోగహర చక్రము అంటారు. ఆ చక్రాన్ని 8 మంది వసిని, కామేశ్వరి, విమల, జైని, ఇలా అరుణ, ఇలా 8 మంది ఉంటారు, సిద్ధేశ్వరి, ఇట్లా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నామాలు ఎవరైనా జపించినా అంటే వాళ్ళ ముందు ఓము తర్వాత నమః పెట్టి ఓం వసినీదేవి అయి నమః అని అనుకొని అలా చేసిన, ముందుగా ఓం కామేశ్వరి కామేశ్వర సహిత అని అనుకొని అలాగని చేసినట్లయితే కూడా మీకు ఎటువంటి రోగాలున్నా తగ్గుతాయి. ఒకటి. రెండవది, నిత్యము ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి. మీరే చూస్తారు అప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ ఎలా ఉంది, దాని తర్వాత అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ లైఫ్ ఎలా అద్భుతంగా మారింది అనేటువంటిది. శ్రీమాత్రే నమః.